గారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ అసలు గతంలో కూడా చాలాసార్లు అన్నారు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, డెఫినెట్గా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం మందే, ఈ లోపల ఉప ఎన్నికలు వస్తే కూడా దాంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ నిన్న ఒకసారి కూడా కేసీఆర్ గారు సీఎం అవ్వటం రాష్ట్రానికి చారిత్రక అవసరమో, ఆయన వస్తేనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, అండ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నమ్మి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మి అధికారం ఇస్తే వెనక్కు తీసుకెళ్తోంది, అభివృద్ధి చేయకపోగా వెనక్కు తీసుకెళ్తుంది, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేశారు. అండ్ 27వ తారీఖు వాళ్ళ రజతోత్సవ సభలు ఉన్నాయి కాబట్టి అందరూ దానికి హాజరవ్వాలి, తద్వారా బీఆర్ఎస్ బలం ఏంటో నిరూపించాలి, మళ్ళీ 5 ఏళ్లలో అధికారంలోకి రావాలి. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితుల్లో నిజంగా ఏంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తోందా? మేడం, ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడితే అంటే నవ్వాలనా, ఆయన అమాయకత్వాన్ని చూసి ఏడవాలనా అర్థం కాదు ఒక్కొక్కసారి. అంటే ఒక్కొక్కసారి వారు ఎట్లా మాట్లాడుతారంటే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. ఆ మెచ్యూర్డ్ ఏదో మాట్లాడుతున్నారు విందాము అనేసరికి చిన్నపిల్లలాగా చాలా అంటే ఒక చైల్డిష్ బిహేవియర్, అంటే నేను తప్పుగా అంటలేను, అంటే చిన్నపిల్లల మనస్తత్వం మాట్లాడినట్టు మాట్లాడుతారు. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక చారిత్రాత్మక అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అది ముఖ్యమంత్రిగానా ఏంటి అనే దానికన్నా వారు సభకు రావాల్సిన చారిత్రాత్మక అవసరం అయితే డెఫినెట్గా ఉంది. అయితే ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము శాసనసభలో నిలబడి ఏమన్నాము, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరము అన్నాము. సరే, పెద్దలు కదా వారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్న శాసనసభలోని సభ్యులందరికన్నా వయసులో పెద్దవారే కదా, ముఖ్యమంత్రి గారి కన్నా పెద్దవారే కదా. సరే, సభకు వచ్చి రేవంత్ ఏందా నువ్వు దాన్ని కూలేశ్వరం అంటున్నావు, అది కూలేశ్వరం కాదు అది కాళేశ్వరము అని లేచి నిలబడి గట్టిగా చెప్పు. ఎవరు వద్దంటున్నారు? ఆ చారిత్రాత్మక అవసరం ఉంది. ఇప్పుడు మేము సభలో ఏమంటున్నాము, ఈ రాష్ట్రంలో 8.19 లక్షల కోట్ల అప్పు ఉంది అని మేము అంటున్నాం. ఎక్కడుందే ఆ అప్పు? చూపెట్టరు, లెక్క చూపెట్టరు అని వచ్చి అడుగు, ప్రశ్నగానే అడగాలి. ఆ చారిత్రాత్మక అవసరం డెఫినెట్గా ఉంది. అది అడగకపోగా, అది చెప్పకపోగా మేము అప్పులు తెచ్చినాము, సంపద సృష్టించినాము అన్నారు. సృష్టించిన సంపద ఎక్కడుందో చెప్పాల్సిన చారిత్రాత్మక అవసరం డెఫినెట్గా ఉంది. అట్లాగే ఇప్పుడు వీళ్ళు అప్పులు తెచ్చారు, తెచ్చిన అప్పుల తాలూకు మరి వీళ్ళు ఇక్కడ బిల్లులు చెల్లించాలి, కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వలేదు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు. అట్లాగే వీళ్ళు రైతు భరోసాను చాలా గొప్పగా ఆర్భాటంగా పెట్టినటువంటి దానికి ఆ బిల్లులు ఎగ్గొడితే మేము వచ్చినాక వాళ్ళు చెప్పిన రైతు భరోసాకు మేమే ఇచ్చినాము, మేము చెప్పిన రైతు భరోసాకు కూడా మేమే డబ్బులు ఇచ్చినాం. వీటిపైన సమాధానం చెప్పాల్సినటువంటి చారిత్రాత్మక అవసరము డెఫినెట్గా ఉంది. ఇవేవి చెప్పకుండా రాష్ట్రం వెనుకకు పోతుంది, ముందుకు పోతుంది. ఈ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లకు పైగా రూపాయలుగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రము ఎందుకు అప్పుల పాలైందో చెప్పాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. మేడం, మన ఇంట్లో సంవత్సరానికి వార్షికానికి సంబంధించి డబ్బులు బ్యాంకుకు లెక్క చెప్పాలి, మనం ఐటీ ఫైల్ చేయాలంటేనే మనం నియమించుకున్న ఒక అకౌంటెంట్ వచ్చి సార్ ఈ లెక్కేందో చెప్పుండ్రి, పైసలు ఏడికెళ్ళి వచ్చినట్టు చెప్పుండే మనం చెప్పమా? ఆఫ్టర్ ఆల్ ఒక అకౌంటెంట్ అడుగుతుంటే నేను ఎవరిని కించపరి తక్కువ చేసి మాట్లాడతలేను. ఒక అకౌంటెంట్ అడిగినప్పుడే మనం చేతులు కట్టుకొని సమాధానం చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు, ప్రజాస్వామికంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది జరిగిందా అని ప్రశ్న అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉన్నప్పుడు ఇవేవి మాట్లాడకుండా ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే ఇది ఏంటంటే అధికార యావ అంటారు. దీన్ని అధికార యావ అంటారు. ఏంటంటే అధికారం పోతే 2 రోజులు, 2 నెలలు, 2 సంవత్సరాలు ఓపికగా కూర్చునే అది కల్వకుంట్ల తారక రామ గారితో అయితలేదు. ఏంటంటే వారు జస్ట్ అట్లా పోయి అమెరికా నుంచి ఇటు రాగానే ఎమ్మెల్యే అయిపోయాడు. ఎమ్మెల్యే అయినాక వారే ఒకసారి శాసనసభలో మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు? తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యులతో ఆనాడు సోనియా గాంధీ గారికి విజ్ఞాపన పత్రం ఇప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే బీజం వేసింది రాజశేఖర్. టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ 45-42 శాసనసభ్యులతో సంతకం పెట్టించారని చెప్పారు కదా. ఇప్పుడు ఏం చారిత్రాత్మక అవసరం ఉంది ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావడానికి? అంటే వారు ఏమంటారు అంటే మా నాయకుడు చావు నోట్ల తలబెట్టిండు, మా నాయకుడే చివరిగా ఆయన చేసిన ఉద్యమం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మేడం, చరిత్రలో మనం పోతే ఫస్ట్ 1969లో రవీంద్రనాథ్ గారు ఈ రాష్ట్ర ఏర్పాటు కావాలని నిరాహార దీక్ష చేశారు. అయితే క్రెడిట్ అయితే మొదటి చేసిన వాళ్ళకు వస్తుంది, లేదా చివర చేసిన వాళ్ళకు వస్తుంది. మధ్యలో చాలామంది చేస్తారు, వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతుంది, కానీ పూర్తి క్రెడిట్ వాళ్ళకి రాదు కదా. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 12 మంది ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇట్లా మీరు ఒకవేళ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం యొక్క క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే నళిని గారికి ఇవ్వాలి. వారు ఎప్పుడు చేశారు? 2011 డిసెంబర్ 9 నుంచి 16 వరకు చేసిరు. మీరెప్పుడు చేసిరు? కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు చేసిరు. మీ తర్వాత మళ్ళీ కొండా లక్ష్మణ్ బాబు గారు చేసిరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిరు, వారి తర్వాత చివరిగా నళిని గారు చేసిరు. మీరు నిరాహార దీక్ష చేసిరని తెలంగాణ రాష్ట్రం రాలేదు సార్. ఈ లెక్క ప్రకారం మాట్లాడితే నళిని గారు నిరాహార దీక్ష చేసిరని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మీ ఆవశ్యకత ఏముంది? ఏం చారిత్రాత్మక అవసరం ఉంది? మీరు చారిత్రాత్మకంగా మీరు చేసిన సందర్భాలు ఏమున్నాయి? కట్టిన మేము పెద్ద కాళేశ్వరం అంటే అది కూలిపోయాయి, మేము పెద్ద పోలీసు కంట్రోల్ రూమ్ కట్టినామంటే అది సగం కట్టి దాన్ని చూపించి కూడా అప్పులు తెచ్చిర్రు. పోనీ మేము ఏదో 100 హరితహారం చేసినాము అంటేనేమో కోనో కార్పస్ నాటి ఈరోజు ఆ చెట్లను నరకాల్సిన పరిస్థితికి వచ్చింది. అది పెట్టే కవర్ల మీద కూడా అప్పులు తెస్తారు. మీరు ఏం చేశారు? మీరు చేసిన ఒక పని ఏముంది? పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టినరు, పోతిరెడ్డి పాడుకి ఇంత పెద్ద రంధ్రం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మీరు పంచపక్ష ప్రమాణాలు పెట్టి మా దగ్గర నీళ్లు ఉన్నాయి తీసుకపోండి అని చెప్పారు. నియామకాలు మీ ఇంటికి వచ్చే, నిధులు మీ ఫామ్ హౌస్లోకి వచ్చే, అన్నీ మీకే వచ్చే. చారిత్రాత్మక అవసరం ఎందుకుంది అంటే నిన్నగాక మొన్న ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, రియల్టర్లు బిల్డర్లు అందరు వశమైతలేదు అంటున్నారని. వారి కోసం రావాలి. అయితే వీళ్ళు ఏదో రజతోత్సవం చేస్తున్నారని మీరు అంటున్నారు. అయితే ఈరోజు నేను కూడా చూస్తుండే, ఈరోజు ఈ రజతోత్సవము టీఆర్ఎస్కా బీఆర్ఎస్కా ఎవరికి చేస్తారో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత నేను చర్చలోకి వెళ్తా. రైట్. సో దాని గురించి మాట్లాడదాం యాదగిరి గారితో నెక్స్ట్.